వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అంబటి రాంబాబు గారి పైన బుద్ధ వెంకన్న కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. గట్టి కౌంటర్ కూడా ఇచ్చారని కూడా చెప్పొచ్చు. అసలు కారణం ఏంటి, ఆయన ఎందుకు కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. గడ్డాలు మీసాలు మాకు ఉన్నాయంటూ కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబుకి టీడీపీ నేత బుద్ధ వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంటే లక్కీ డ్రా పేరుతో మోసం చేసిన కేసులో అంబటికి కోర్టు హాజరుపరుస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పుష్ప సినిమా హీరో స్టైల్లో తగ్గేదేలే అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో అంబటి తీరుపైన బుద్ధ వెంకన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమకు గడ్డాలు మీసాలు ఉన్నాయని, తాము కూడా తగ్గేదే లేదని కూడా హెచ్చరించారు. సీఎం చంద్రబాబు పైన దూషణలకు ఆపకపోతే ఊరుకునేదే లేదని, అంబటి పైన పలు అవినీతి కేసులు కూడా ఉన్నాయని, కోర్టుకు వెళ్తూ పుష్పాల స్టంట్ చేయడం దారుణమనేసి కూడా బుద్ధ వెంకన్న మండిపడ్డారు. కాగా వైసీపీ హయాంలో అప్పటి మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల పేరుతో కూడా సత్తెనపల్లి నియోజకవర్గంలో లక్కీ డ్రా నిర్వహించారు. అయితే అందులో అంబటి భారీ అవినీతికి కూడా పాల్పడ్డారని కూడా జనసేన జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వర్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో అంబటి పైన కేసు నమోదు అయింది. ఇప్పటికీ 2 కేసుల్లో ఆయన రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ 2 కేసుల్లోనూ ఆయనకి బెయిల్ మంజూరైంది. అందులోనే లక్కీ డ్రా పేరుతో మోసం చేసినటువంటి కేసులో కూడా ఆయన కోర్టుకు హాజరుపరిచేందుకు కూడా కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయనను రాజమండ్రి జైలు నుంచి కూడా గుంటూరు కోర్టుకు తీసుకొచ్చే సమయంలో అంబటి తగ్గేదిలే అంటూ కూడా పుష్ప స్టైల్‌లో కూడా ప్రదర్శించారు. దీంతో అంబటి పైన కూడా టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చింత చచ్చినా పులుపు చావట్లేదు అనే సామెతతో అంబటి పైన కూడా విమర్శలు కురిపిస్తున్నారు. కాబట్టి ఈ వ్యాఖ్యలతో అంబటి గారు ఇప్పటికే ఏ విధంగా రెచ్చిపోతున్నారు ఇవన్నీ మనకు తెలిసిందే. మరి ఇప్పుడు ఇకనైనా తగ్గుతారా? లేకపోతే తగ్గేది లేదన్న ధోరణిలోనే ముందుకు వెళ్తారా అనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.